ఈ నెల 9వ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపును అనుసరించి 9వ తేదీన అన్ని మండల కార్యాలయాల వద్ద డిమాండ్స్ డే నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ డిమాండ్స్ డే ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ఈ దేశంలో అదానీ గ్రూప్ కంపెనీల అవినీతి, తప్పిదాలు, క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఈ క్రోనీ క్యాపిటలిజం పైన సంపూర్తి దర్యాప్తు నిర్వహించాలని, దీనికోసం సంయుక్త పార్లమెంటరీ బోర్డుని కమిటీని ఏర్పాటు చేయాలని, అలాగే మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలపై పార్లమెంటు కమిటీ వేయాలని, సాయుధ బలగాల చట్టం పిఎఫ్ ఎస్పిఏ ఉపసంహరించాలని, రోజు రోజుకి పెరుగుతున్న ధరలు అరికట్టాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, అలాగే రోజు రోజుకి పాతాళానికి పడిపోతున్నటువంటి జీడిపి రేటుని పైకి లేపడానికి కావలసినటువంటి చర్యల్ని తీసుకోవాలని ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని చోట్ల చేస్తూ ఉన్నాం. కానీ గుంటూరు జిల్లాలో, ఈ రాష్ట్రంలో వీటికి తోడు అదానీ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో అదానీపై పెట్టబడినటువంటి కేసు, దీంట్లో విద్యుత్ ఒప్పందాల్లో 2100 కోట్లు మన దేశంలోని 4 రాష్ట్రాల్లో అదానీ లంచాలుగా ఇచ్చినట్లు స్పష్టమైన ఆరోపణలు ఉన్నాయి. ఇందులో అత్యధిక భాగం మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 1750 కోట్లు మన రాష్ట్రంలో ప్రభుత్వ హయాంలో ముడుపులు అందినట్టుగా సాక్ష్యాధారాలతో సహా తెలుస్తూ ఉన్నది. దీని ఫలితంగా 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలపై 1,00,000 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఛార్జీల భారం మోపడం అనేది జరగబోతూ ఉన్నది. అందువలన గత రాష్ట్ర ప్రభుత్వ హయాంలో అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంటే అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని, ఈ అవినీతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీల్ని తక్షణమే ఉపసంహరించాలని, అలాగే స్మార్ట్ మీటర్ల పెట్టే విధానాన్ని ఉపసంహరించాలని, ఇప్పటి వరకు పెట్టిన స్మార్ట్ మీటర్లని రిమూవ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీన తాలూకా కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీని తర్వాత మరిన్ని విద్యుత్ పోరాట కార్యక్రమాలు రాబోతూ ఉన్నాయి. ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.